హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వీడియో యొక్క అంతరార్థం అందరూ తెలుసుకుని మారి ప్రకృతిని, గోమాతని, భూమాతని కాపాడుతారు అనే ఒక లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నానండి. దయచేసి నా లక్ష్యానికి అందరూ కూడా తోడుంటారని ఆశిస్తున్నాను. ఎంతో కష్టపడి ఏం తింటున్నామో తెలియకుండా తినేసి కడుపు నింపుకుని డబ్బుల కోసం పనిచేస్తూ అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. ఆ అనారోగ్యాన్ని తిరిగి మీరు సంపాదించిన డబ్బులు ఖర్చు చేసినా మీకు ఆ అనారోగ్యం తగ్గట్లేదు. మీరు అది ఎందుకు గుర్తించట్లేదో నాకు తెలియట్లేదు. ఎందుకు అంటే మనం చదువు వచ్చిన జ్ఞానమైన మూర్ఖులం మనల్ని చూసి మన పిల్లలు కూడా అదే దారిలో వెళ్తున్నారు. మన పిల్లలు మనం ఫోన్ పట్టుకుంటారు, సినిమా చూస్తే సినిమా చూస్తారు, ఏం చేస్తే అది చేస్తారు. అదే పని మీరు భూమిలో వెళ్ళి ఒక విత్తనం నాటి మొక్క వచ్చినాక దానిని గోమయం, గోమూత్రంతో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా మీరు ఆ మొక్కను పెంచి ఆ మొక్క ద్వారా వచ్చిన పండ్లు, కాయగూరలు తిని ఆరోగ్యంగా ఉండడం చూస్తే మీ పిల్లలు కూడా సేమ్ అదే ప్రాసెస్లో వెళ్ళి భూమాతని, గోమాతని కాపాడుతూ వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎన్ని కోట్లు ఇస్తే ఆరోగ్యం వస్తుందండి ఇవాళ రోజుల్లో? ఇవాళ ఎవరిని కదిపినా అనారోగ్యం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఉంటారు, ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు, ఎవరైతే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తారో.